హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ చూడండి, డ్రాగన్ ఫ్రూట్ పండు ఉంది. హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఈ కొమ్మకి పెట్టినట్టే ఉంది అది. చూడండి ఎంత బాగా పండిందో. ఈ టబ్లో వేస్తున్నాము. ఒకసారి ఇలా చూడండి, ఈ దోసకాయ పండే వరకు మాకు కనిపించలేదండి, చూడలేదు మేము అసలు. పండిన తర్వాత కనిపించింది, ఆకుల్లో కలిసిపోయిందండి గ్రీన్ కలర్లో. ఇది హార్వెస్ట్ చేద్దాము. ఇంకా 2 దోసకాయలు ఉన్నాయి మా కొయ్యవా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 2 దోసకాయలు ఉన్నాయి, పండుతున్నాయి ఇవి. ఇది కొంచెం బాగా పండుంది, ఇది హార్వెస్ట్ చేద్దాం. బెండకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాము. అంజీర్ ఫ్రూట్ ఉంది ఒకటి. ఆకుకూర చూడండి, నెమలి పింఛన్ తోటకూర. ఈ మట్టిలో అంతా కలుపు మొక్కలు వచ్చి ఉంటే అవన్నీ తీసేసి ఆకుకూర విత్తనాలు నారు పోసానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో నెమలి పింఛన్ తోటకూర. ఇందులో కూడా వస్తుంది గ్రీన్ తోటకూర. రెడ్ బెండ్ ఉందండి. గోరు చిక్కుడు ఉందండి, కోసుకున్నాము. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ చిక్కుడుకాయలు. నాటు గోరు చిక్కుడు అండి, ఇవి చాలా గట్టిగా ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. మొక్కలు కూడా మన వాతావరణానికి తట్టుకొని బాగా పెరుగుతాయి ఇవి. ఎండల్లో కూడా కాస్తాయండి. గుత్తులు గుత్తులుగా వస్తాయండి, జాగ్రత్తగా కోసుకోవాలి, లేకపోతే ఆ గుత్తి మొత్తం వచ్చేస్తుంది. చిక్కుడుకాయ పులుసు, తాలింపు చాలా బాగుంటాయి. వీటితో తాలింపు ఇంకా ఎక్కువ టేస్ట్ ఉందండి. పులుసులో కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ మొక్కకు కూడా ఎన్ని ఉన్నాయో. నాటు గోరు చిక్కుడు మొక్క ఉంది, ఇంకా మామూలు హైబ్రిడ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి బెండకాయ. హైబ్రిడ్ చిక్కుడు అండి ఇది నేను కోసేది. చూడండి, పొట్టిగా ఉండేది నాటు చిక్కుడు, ఇది హైబ్రిడ్ చిక్కుడు పొడవుగా ఉండేది. టేస్ట్ అయితే ఈ పొట్టిగా ఉండేవి బాగుంటాయి వీటితో పోలిస్తే. నాటువి ఎంతైనా మన నాటుకాయలు టేస్ట్ బాగుంటాయండి.
కొయ్యడం లేట్ అవుతుందండి, గట్టిగా ఉంటాయి ఇవి. పక్కనే పిందెలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక టబ్లో వేసుకుంటే బాగా కాస్తాయండి. ఒక 2-3 మొక్కలు వేసుకుంటే చాలు. చూడండి, ఈ టబ్లో వేసినాం. ఇందులో గోంగూర కూడా ఉంది, ఎర్రమందార గోంగూర. 2 నాటు గోరుచిక్కుడు మొక్కలు, ఒక హైబ్రిడ్ గోరుచిక్కుడు మొక్క వేస్తున్నాము. ఎర్రమందార గోంగూర కూడా 2 మొక్కలు ఉన్నాయి. ఒక టబ్లోనే చూడండి, గోరుచిక్కుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఇంకా ఎర్రమందార గోంగూర కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. బాగా వచ్చింది. చూడండి, ఈ మొక్కకి వచ్చాయి గ్రీన్ బెండ. చూడండి, హెచ్డి నిమ్మ ఉంది, కోసుకుందాము. ఊరగాయ పెట్టుకుంటాము. గోరుచిక్కుడు ఉన్నాయండి. ఫస్ట్ వేసిన మొక్క ఇదేనండి. మొక్క నుంచి తీసి సీడ్స్ నాటితే ఆ మొక్కలు వచ్చాయి. ఇంతకు ముందు చూపించాను కదండి ఆ మొక్కలు. చూడండి, ఇక్కడ కూడా కిచిడి మొక్కకి కిచిడి నిమ్మ ఉంది, చాలా బాగా కాసాయండి. చూడండి, మొక్క మొత్తం అక్కడక్కడ ఉన్నాయి. హార్వెస్ట్ చేద్దాము. చూడండి ఎంత బాగా కాసాయో. అటువైపు కూడా ఉన్నాయి. ఈ మొక్క అయితే గుత్తులుగా రాలేదండి, ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్కటి వచ్చింది, చుట్టూ వచ్చినాయి ఇవి. ఎంత బాగా కాసిందో చూడండి. ఈ పాట్లో ఉంటుంది, 16 ఇంచ్ పాట్ ఉందండి. అది 11 కాయలు ఉన్నాయి. ఊరగాయ పెట్టేస్తాం. ఎంత బాగా కాసింది చూడండి. ఆర్గానిక్గా ఎంత బాగా పండించుకోవచ్చో టెర్రస్ మీద. పదకొండు కాయలు, దానికి 3, అన్ని 14 కాయలు. చూడండి, ఎర్రమందార గోంగూర కోసుకుందాము. బాగుంది కదా, జీడ కూడా లేకుండా. చాలా బాగా వచ్చిందండి ఎర్రమందార గోంగూర. ఆ పాట్లో ఉంది, ఇంకా ఆ టబ్లో కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, మొత్తం ఇంకొక బ్లూ డ్రమ్లో కూడా చాలా బాగుంది. చూడండి, ఈ మొక్కకి కోసేసాము, మిగిలిన మొక్కలకి హార్వెస్ట్ చేద్దాము. బుల్లెట్ మిర్చి బాగా వచ్చున్నాయండి, కారం ఉంటాయి కదా బాగా. ఇక్కడ చూడండి, పండుతున్నాయి కూడా ఇవి. ఇంకా పెద్ద సైజు వస్తాయండి, కానీ ఈ సైజులోనే పండుతున్నాయి. బుల్లెట్ మిర్చి, పర్పుల్ బుల్లెట్ మిర్చి కూడా ఉందండి. సీడ్స్ వేయాలి. కర్ర కట్టాల్సిన దీనికి
కర్ర ఇదిగో చూడండి అమ్మ ఆ మొక్కకు కోస్తుంది, నేను ఈ మొక్కకి హార్వెస్ట్ చేస్తాను. ఆకుల వరకు గిల్లుకుంటే ఇవి మళ్ళీ ఆకులు బాగా వస్తాయండి. కొమ్మలు కట్ చేస్తే అంత బాగా రావు. ముగ్గురుగా ఉండే ఆకే పచ్చడికి బాగుంటుంది. ఆకంతా హార్వెస్ట్ చేసేసి పచ్చడి పెట్టుకొని ఎక్కువ రోజులు తినొచ్చు. చూడండి ఈ టబ్లో మొక్కకి ఎంత బాగుందో ఎర్రమందార గోంగూర. ఇది కూడా హార్వెస్ట్ చేద్దాము. ఈ మొక్కకి చేసేసాను. ఈ మొక్కకు కూడా హార్వెస్ట్ చేసేసామండి. ఇంకొక మొక్క ఉంది, మునగ పిందెలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఎర్రమందార గోంగూర. ఈ డ్రమ్లో అదే పడి మొలిచిందండి, సీడ్ పడి. పక్కన మొక్కలు ఉంటాయి కదండి, ఆ మొక్కల సీడ్స్ పడి ఇలా మొలిచేస్తుంటాయి. చూడండి మొత్తం హార్వెస్ట్ చేసేసాం కదండి, మళ్ళీ ఆకులు మొత్తం బాగా వచ్చేస్తాయి. గ్రీన్ లాంగ్ బీన్స్ ఉంది, ఒకటి కోసుకున్నాము. ఇంకా పిందండి, ఇక్కడ ఒకటి ఉంది. మల్లెపూలు అండి, దేవుడికి కోసుకున్నాము. సెంటు సన్నజాజుల మొక్క కూడా ఒక పాట్లో వేయాలండి, కింద అయితే భలే పూస్తుంది ఆ మొక్క. కింద నేలలో వేస్తున్నాము, ఆ మొక్క చాలా బాగా పూస్తుంది. టెర్రస్ మీద కూడా వేయాలి, ఒక కొమ్మ తీసుకొచ్చి. డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా పండలేదండి, ఒక వారంలో పండిపోతాయి ఇవి. చూడండి అడీనియం ఫ్లవర్స్ ఉన్నాయి, కోసుకుందాము. కాస్మోస్ అండి, ఇక్కడ చూడండి నూరు వరహాలు ఎంత బాగా పూస్తున్నాయో. ఇలా ఉంది కదా, ఎంపక పాపం ఎండిపోయినాయి వస్తాయి. ఇంకా పెద్దగా పూసింది. అలమాందా ఫ్లవర్స్ ఉన్నాయి.
ఇక్కడ చూడండి, ఈరోజు మనం టెర్రస్ పైన కోసం కూరగాయలు. ఎర్రమందార గోంగూర చూడండి ఎంత వచ్చిందో, ఫ్రెష్గా ఉందండి. ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఎంత బాగా పండిందో. కిచిడి నిమ్మ హార్వెస్ట్ చేసాము, దోసకాయలు 2 హార్వెస్ట్ చేసాము, అంజీర్ ఫ్రూట్, బెండకాయలు, గోరు చిక్కుడు, పచ్చిమిర్చి కోసాము. దేవుడికి పూలు కోసుకున్నాము. ఇవండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.